లాంగ్ వచ్చేయండి అన్న చాలే అరే బా మొత్తం ఎవరు ఇయ్యరు నేను బియ్యో కానీ మొత్తం కంప్లీట్గా చూపించి మొత్తం కేసు షీట్ అట్లా స్టార్టింగ్ ఎట్లా వాడతాము ఒక 15 రోజులు ప్లాన్ చేస్తాం. ఆ తర్వాత దాన్ని బాగా ఆడుకుంటున్నారా? అదే అదే ఏం కావాలి మీరు అక్కడ ఏం చేయాలా? అధికారులతో విజిట్ చేయడం జరిగింది. ఇది 25 years సిల్వర్ జూబ్లీ యాక్చువల్గా 13వ తేదీకి చేసుకోబోతున్నారు. రోజు ఎంతోమంది అటు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి పార్క్లో యాక్చువల్గా ఎంతో ఆనందంగాను గడుపుతారు. వాళ్ళ ఎక్సర్సైజు, వాకింగ్, స్కేటింగ్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఎలా ఉన్నాయి. అయితే దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా దీన్ని బెటర్గా డెవలప్ చేయాలి. ఎందుకంటే దాదాపు 14 ఎకరాల ల్యాండ్ అన్నారు. అందుకని వర్చెస్ స్పేస్ వర్చెస్ ఆర్ లైఫ్ స్పేసెస్ ఎవరైతే రియల్ ఎస్టేట్ డెవలపర్ అండ్ బిల్డర్ కూడా ఉన్నారు, డెవలపర్ అండ్ బిల్డర్ యాక్చువల్గా వారు యాక్చువల్గా వచ్చి నేను ఈ పార్క్ని కొంత కాంట్రిబ్యూట్ చేసి డెవలప్ చేస్తాను ముందుకు వచ్చారు. నిజంగా చాలా ఆయన అభినందించాలి, అందరూ ఖచ్చితంగా అభినందించాలా. ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది, వారు కూడా వచ్చారు. అయితే ఈ పార్క్ మొత్తం పెద్ద పార్క్ కాబట్టి దీన్ని ఒక కన్సల్టెంట్కి ఇస్తాము. కన్సల్టెంట్ని రేపు ఎల్లుండో నేను పిలిపించి వాళ్ళతో మాట్లాడి కన్సల్టెంట్ పంపిస్తాను. ఎవరైతే యాక్చువల్గా ఈ పార్క్లో కమిటీ ఉంది, కమిటీ వాళ్ళకి యాక్చువల్గా ఆ కన్సల్టెంట్ పంపిస్తాను. ఎస్సీ గారు కూడా, మున్సిపల్ ఎస్సీ గారు కూడా చెప్పాను. ఎస్సీ గారు, ఆ కన్సల్టెంట్ ప్లస్ ఈ యొక్క పార్క్ని ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళందరూ కలిసి ఒక కన్సాలిడేటెడ్గా అంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా దీన్ని చేయొచ్చు. అది చేసిన తర్వాత వాళ్ళకి టైం లిమిట్ ఇస్తాం, 15 రోజులు, నెల రోజులు అడుగుతారు. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి అటు ఏదైతే ఇప్పుడు వెంకటేశ్వర గారు దాత వచ్చారో వారి యొక్క సపోర్ట్తో, మరి ఆల్రెడీ పార్క్లో కొంత డిపాజిట్ ఉందంటున్నారు, దాంట్లో కొంత మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. మూడింటి కాంట్రిబ్యూషన్తో ఈ పార్క్ని ఇంకొక స్టెప్ బెటర్గా తీసుకుపోయి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ అందుబాటులో ఉండేటట్టుగా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు గారు నారాయణ గారు, అట్లాగే నోడా చైర్మన్ గారు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అజీజ్ గారు, మిగతా ఇక్కడికి పార్కు ఇచ్చేసిన ఎవరైతే ఉన్నారో ప్రజానికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక సందర్భంలో కమిషనర్ గారు ఫోన్ చేసి ఈ విధంగా మీ వెంచర్స్ అవన్నీ చాలా చక్కగా ఉన్నాయండి, అదేవిధంగా పార్కు కూడా మీ ఇంటికి దగ్గరలో ఉంది, దాన్ని కొద్దిగా మీరు డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం, నారాయణ గారు కూడా అది చేస్తే బాగుంటుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆయన మాట మీద, ఆయన ఆలోచన ప్రకారం ఈ పార్కుని చక్కగా నీట్గా డెవలప్ చేసి సార్ చెప్పిన విధంగా అన్ని చక్కగా డెవలప్ చేసి దీని ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం 25 ఏళ్ళది చెప్తున్నారు, అప్పుడు ఎలా ఉందో అలా తీర్చిదిద్దాలని సార్ను కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవంగా మెయిన్ పార్క్ ఇది. నెల్లూరులో ఎవరైనా చెప్పుకోదగ్గ పార్క్ ఉంటే చిల్లస్ పార్క్ అనే చెప్తారు, ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది. నేను చక్కగా డెవలప్ చేసి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి చాలా బాగుంటుందని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్గా మెయింటెనెన్స్ బాగా చేయగలిగితే, ఇప్పుడు వాళ్ళు చేయడం కాదు కదా, దాని తర్వాత బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రివర్గ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.